తిరుపతిని క్రీడా హబ్గా మారుస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం నారా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే తిరుపతి వేదికగా హలో లోకేష్ కార్యక్రమంలో తిరుపతిని క్రీడా హబ్గా మారుస్తామని చెప్పి ఆ రోజు ఉన్న క్రీడాకారులకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నిధులు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు కొరత ఉన్నా మా సంకల్పం అయితే ఆగడం లేదు. అనుకున్నది అనుకున్నగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు కరెక్ట్గా 2 నెలల ముందు మీరు చూసే ఉంటారు, గొలవానిగుంటలో నందమూరి తారక రామారావు గారి స్పోర్ట్స్ పెవిలియన్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఒలింపిక్ స్టాండర్డ్స్తో బాక్సింగ్ రింక్ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇది విద్యా నిలయం తిరుపతి. వేలాది మంది విద్యార్థులు, క్రీడాకారులు బాక్సింగ్లో రాణించాలనే తపన ఉంది. వాళ్ళందరికీ ఇది ఉపయోగపడాలని ఆలోచన చేయడం, దానికి మేము దాతల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు జూనియర్ ఛాంబర్స్ ఇంటర్నేషనల్ తిరుపతి అసోసియేషన్ వారు ముందుకు రావడం జరిగింది. మన ఎవరైతే శేషసాయి, మీ అందరికీ తెలుసు, నేను క్రీడలను ప్రోత్సహించాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం. అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే. హర్షవర్ధన్ రెడ్డి గారు, శేషసాయి గారు ఇద్దరు ముందుకొచ్చి వాళ్ళ అసోసియేషన్ సభ్యులందరినీ రిక్వెస్ట్ చేసి మనం స్పాన్సర్షిప్ చేయాలి, మంచి బాక్సింగ్ రింగ్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని రావడంతో ఇచ్చిన మాట ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసేయడం. మేము కూడా ఒలింపిక్స్లో ఏదైతే కోర్టు వాడతారో, బాక్సింగ్ రింక్ వాడతారో, ఆ రింకును చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు నుంచి క్రీడాకారులకి అది అందుబాటులోకి వస్తుంది. ఈరోజు అకాడమీని కూడా రన్ చేస్తున్నాం, బాక్సింగ్ అకాడమీని. ఆ బాక్సింగ్ అకాడమీలో బాక్సింగ్ ప్లేయర్స్ కూడా ఇది రాణించే విధంగా, అదేవిధంగా దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకునే విధంగా చేసుకోవాలని ఇక్కడ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా సీనియర్స్ ప్లేయర్స్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దాతలందరూ ముందుకు వచ్చారు. ఈరోజు వీళ్ళు అందరికీ ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్. యువత అనుకుంటే ఏదైనా చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా అనేక మందిని రిక్వెస్ట్ చేసి వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా, దిలీప్ కుమార్ కావచ్చు, దిలీప్ రెడ్డి గారు కావచ్చు, మణి లక్ష్మి గారు, గౌతమ్ గారు, శేఖర్ గారు, ఇట్లా వీళ్ళందరినీ ఒక టీంని బిల్డ్ చేసి దీనికి నిధులు సమకూర్చడం జరిగింది. ఈరోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఒకప్పుడు 6 డిసిప్లిన్స్ని ఈరోజు 16 డిసిప్లిన్స్గా మార్చడం జరిగింది. ఈరోజు ఇంకా మార్చాలి. ఏదో చేసేసాం, అద్భుతాలు చేసామని చెప్పడం కానీ చేయడం మొదలుపెట్టాం. ఇంకా చాలా చాలా చేయాలి. అనేక రూపాల్లో స్పోర్ట్స్ని డెవలప్ చేయాలని ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తున్నాం. ఈరోజు టీటీడీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మన రజనీ గారు ఒలింపిక్స్లో 2 టైమ్స్ పార్టిసిపేషన్ చేశారు, హాకీలో ఒలింపిక్ స్థాయికి వెళ్ళారు. ఇక్కడే ఇదే ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో హాకీ ప్రాక్టీస్ చేసి ఒలింపిక్ స్థాయికి వెళ్ళి మన రాష్ట్రానికి, మన జిల్లాకి గౌరవం తీసుకొని వచ్చారు. ఆమె కూడా మళ్ళీ ఆ హాకీ టర్ఫ్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకొని రావాలి. ఇట టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న ఎవరైతే టీటీడీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా టీటీడీ కూడా ముందుకొస్తే
మన టీటీడీ విద్యా సంస్థల్లో చదువుకునే వాళ్ళు ఒలింపిక్ స్థాయికి వెళ్తే అది మనకు కూడా గర్వకారణం. ఆ స్థాయికి వెళ్ళాలి. ఈరోజు పిటి ఉషా గారు లాగానో, రజనీ గారు లాగానో, కర్ణం మల్లేశ్వరి గారు లాగానో ఈ తిరుపతి నుంచి, ఈ టీటీడీ విద్యా సంస్థల్లో, ఈ యూనివర్సిటీలో, ఈ తిరుపతిలో ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలనేదే మా గోల్గా ముందుకెళ్తున్నాం. ఆ విధంగా కూడా జిల్లా రాష్ట్రం అంతా తిరుగుతున్నారు హాకీని ప్రోత్సహించాలని. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను మళ్ళీ అపీల్ చేస్తున్నా, ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఈరోజు P4 మోడల్లో స్పోర్ట్స్ను కూడా అడాప్ట్ చేసుకోవాలి. ప్లేయర్ అడాప్టేషన్ రావాలి, గేమ్ అడాప్టేషన్ రావాలి, ఇన్ఫ్రా అడాప్టేషన్ రావాలి. ఆ మోడల్లో మనం వెళ్ళాలి. నిధులుండి చేయడం ఎవరైనా చేయగలుగుతారు. నిధులు లేకపోయినా చేయాలనే తపనతో, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, లోకేష్ గారి స్ఫూర్తితో మేము పనిచేయడం జరుగుతుంది. ఈరోజు క్రీడా శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది. దానికి నిదర్శనమే ఈరోజు బాక్సింగ్ రింగ్ క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడం. ఏదేమైనప్పటికీ క్రీడల్ని ప్రోత్సహిస్తున్న మీడియా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తిరుపతి మన సిటీలో ఇక్కడే ఈ ప్రాంగణం నుంచే నేను ఒలింపిక్ స్థాయి వరకు ఎదిగాను. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా చూడాలని ఆయన విజను. ఒక రాబోయే 10 yearsలో 36లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి మన ఇండియాలో. అదే విజన్ తోటి మన స్పోర్ట్స్ అథారిటీ, మన రవినాయుడు గారు చైర్మన్గా వచ్చినప్పటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్, అంటే నేను ఆయన ముందర చెప్పడం కాదు, ఫ్రాంక్గా యాజ్ ఏ అథ్లీట్గా నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అంటే మన ఆంధ్రాలో స్పోర్ట్స్ డెవలప్మెంట్కి ప్రతిరోజు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, ఫెసిలిటీస్ పరంగాను, ప్లేయర్స్కి ఏం ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు మన ఆంధ్ర నుంచి ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఒలింపిక్ స్థాయి వరకు ఎదుగుతారని చాలా కష్టపడుతున్నారు. నేను ప్రజెంట్ స్పోర్ట్స్ అథారిటీలో డైరెక్టర్గా ఉన్నాను. నేను హాకీని మళ్ళీ మంచి స్థాయికి తీసుకురావాలనేసి కష్టపడుతున్నాను. ఈరోజు మనం బాక్సింగ్ రింగు ప్రారంభోత్సవం జరిగింది. అంటే ఈ తిరుపతిలో చాలా పొటెన్షియల్ ఉందన్నమాట అథ్లీట్స్కి. ఇప్పుడు చూస్తున్నాం 15 years బ్యాక్ ఇక్కడే ఇదే అకాడమీ నుంచి, ఇదే ఏరియా నుంచి నేను ఆ రోజు నాకు మన సీఎం గారే ఆ అకాడమీ కూడా స్థాపించింది. కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ అప్పట్లో మన సీఎం గారు స్థాపించడం వల్ల మేము ఈ స్థాయికి ఎదగగలిగాం. ఎందుకంటే అప్పుడు మాకు బేసిక్స్ మేము 3 years నేర్చుకున్నాం కాబట్టి నేను ఒలింపిక్ స్థాయి వరకు ఎదగాను. సో సేమ్ అలాగే మేము 15 years తర్వాత ఇప్పుడు కాకినాడ, వైజాగ్, తిరుపతిలో అకాడమీస్ మళ్ళీ మన గవర్నమెంట్ స్థాపించింది. చాలా డిసిప్లిన్స్కి ఫెసిలిటీస్ కల్పిస్తున్న వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగాను, ఫుడ్ పరంగాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, కోచెస్ విషయంలోను. ఇంకా చూస్తున్నాము మనం శాప్ లీగ్స్ కానీ, లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ డేకి అమరావతి ఛాంపియన్షిప్ జరుపుకున్నాము. ఇవన్నీ అనేది పేరెంట్స్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఈవెంట్లోనూ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఒక మంచి స్థాయిగా, ఒక అథ్లీట్గా, ఇంటర్నేషనల్ అథ్లీట్గా చూడడానికి చాలా పుష్ చేస్తున్నారు. ఇదంతా కూడా కానీ గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది కాబట్టి ప్లేయర్స్ ప్లస్ పేరెంట్స్లో కూడా అవేర్నెస్ వచ్చి ఈరోజు మన గవర్నమెంట్లో డిఎస్సిలో కూడా ఎంతమంది స్పోర్ట్స్ జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయండి. ఆ అథ్లీట్స్కి ముందుగానే మనం ఇన్సెంటివ్స్ పరంగా హెల్ప్ చేసి వాళ్ళు మంచిగా అక్కడ ప్రాక్టీస్ చేసి మంచి మెడల్స్ తీసుకురావాలనేసి మన గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. మెడలిస్ట్కి, ఒలింపిక్స్కి, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ మెడలిస్ట్కి, వరల్డ్ ఛాంపియన్స్ మెడలిస్ట్కి ఇన్సెంటివ్స్ ఒకప్పుడు హర్యానాలో ఎక్కువ ఉండేవి మేము ఆడేటప్పుడు. బట్ ఇప్పుడు మన ఆంధ్రాలో ఇన్సెంటివ్స్ అనేవి నెంబర్ 1లో ఉన్నాయి. మన స్టేటు ఎందుకు ఈ యూత్కి ఎంత కూడా ప్రోత్సాహం ఇస్తుందంటే, ప్లేయర్స్ ఒక 10 yearsలో మన సీఎం గారు కల ఏంటంటే మన ఆంధ్ర నుంచి ఒలింపిక్ స్థాయికి ఒక స్టాండర్డ్లో పిల్లలు వాళ్ళు మంచిగా కష్టపడి మంచి స్థాయికి ఎదగాలనేది ఒక విజన్తో ఇస్తున్నారు. సో ఇదంతా కూడా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా స్పాన్సర్షిప్స్ వచ్చారు. ఈరోజు మన బాక్సింగ్ రింగ్ ఓపెన్ చేసుకున్నాం. ఇలా అందరూ కూడా మీ ఏరియాలో మీరందరూ కూడా మంచిగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, స్పాన్సర్షిప్స్కి హెల్ప్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ కావాలి. మనందరం కూడా కలిసి పిల్లలకి, యూత్కి మోటివేట్ చేయాలి. యాజ్ ఏ అథ్లీట్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 15 years అకాడమీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ ఫెసిలిటీస్ ఇచ్చి మంచిగా కోచింగ్ ఇవ్వడం వల్ల వీళ్ళు మంచి స్థాయికి ఎదుగుతారని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇలాగే మనం ఎంతో మెడలిస్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.